కావాలి. నువ్వేమీ ఎక్కువ చేయాల్సిన పని లేదు. గురువుగారితో గాయత్రి మంత్రము 24 సార్లు, 3 శరీర కా ధ్యానం, నాదయోగము ఇవి మాత్రం చేసుకో చాలన్నారు. అవి ఇప్పటికీ కూడా నేను చేస్తున్నాను. దాంతోపాటు శ్రీ సూక్తం, పురుషూక్తము, మంత్రపుష్పం ఇవి కూడా చేసుకుంటూ ఉన్నాను. 100 crores లలితా యజ్ఞంలో కోడుమూరు గ్రూప్ వాళ్లను పరిచయం చేయడానికి నేను స్టేజ్ మీదకి వెళ్ళాను. అప్పుడు మాస్టర్ గారు మీరు మంత్రాలయంలో శాస్త్రకుండి యజ్ఞం చేయాలన్నారు. నేనన్నాను, మాస్టర్ గారు నేను ఒక యజ్ఞకుండం కూడా ఒక కుండి యజ్ఞం కూడా చేయలేదు. మీరు శాస్త్రకుండి యజ్ఞం చేయమంటారు కదా, మీరు శక్తి ఇస్తే నేను చేస్తాను అన్నాను. అప్పుడు మాస్టర్ గారు శక్తి కదా కావాల్సింది, రా శక్తి అని నా సతీమణిని పైకి పిలిచారనమాట. ఇగో ఇది నీకు శక్తి ఇస్తున్నాను, నువ్వు చేయాలి, మీ ఫ్యామిలీ మొత్తమే చేయాలన్నారు. అలా మంత్రాలయంలో శాస్త్రకుండ యజ్ఞం చాలా అద్భుతంగా జరిగింది. దాని తర్వాత మాస్టర్ గారు మా ఇంటికి ప్రతి సమ్మర్లోన 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఇలా మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. మా ఫ్యామిలీ మెంబర్స్గా కలిసిపోయాము. 21 రోజులు మంత్రాలయంలో సత్రయాగం చేయమన్నారు. సరే చేస్తాం మాస్టర్ గారు అన్నామన్నమాట. ఆ సత్రయాగం చేసేదానికి కావాల్సిన డబ్బులన్నీ నేను చేస్తానని మిట్టదొడ్డి స్వామి అనే ఒకతను అంగీకరించారు. కానీ అతను అక్కడికి వెళ్ళినాక ఓ 4-5 రోజులకే నా వల్ల కాదు, నేను అనుకున్న డబ్బులు రాలేదు నా దగ్గర నాకు, అందువల్ల మీరే చేయండి లేకపోతే క్యాన్సిల్ చేసేయండి అన్నారు. అప్పుడు ఈ విషయము మాస్టర్ గారికి చెప్పడం జరిగింది. ఓకే మనమే చేద్దామని అన్నారు. అప్పుడు దానికి కావాల్సినటువంటి వనరులు కూడా మాస్టర్ గారు అందరికీ ఫోన్ చేసి తెప్పించడం జరిగింది. 21 రోజులు అద్భుతంగా 504 కుండీలతో అద్భుతంగా మంత్రాలయంలో యజ్ఞం జరిగింది. మాస్టర్ గారు ఉండడానికి ఇల్లు కూడాను మంత్రాలయ గురువుల యొక్క ఇల్లు దొరికింది. ఇలా అనేక కార్యక్రమాలు మాస్టర్ గారితో కలిసి మేము చేయడం జరిగింది. ఇక్కడ మాస్టర్ గారు మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అనేక అనుష్ఠానాలు కూడా చేయడం జరిగింది. అనేక విషయాలు కూడాను కలిసి చర్చించుకున్నాము. ఈ విధంగా మాస్టర్ గారితో మా పరిచయాలు జరగడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. మేము ఇప్పుడు కూడాను మాస్టర్ గారు లేరనేటువంటి భావన లేదు. మేము మాస్టర్ గారు ఇక్కడే మాతోనే ఉన్నారనేటువంటి అనేక నిదర్శనాలు జరుగుతున్నాయన్నమాట. ఎప్పుడు కూడాను మాస్టర్ గారు పలానా పని చేయాలంటే వెంటనే తక్షణం చేసేవాడిని నేను. ఇప్పటికి కూడా అలాగానే ఏ పని అయినా కూడా తక్షణం చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మాస్టర్ గారితో అనుబంధం జన్మలకు మీతో ఉంటానని మాస్టర్ గారు చెప్పడం జరిగింది. మాస్టర్ గారి 75వ జన్మదిన సందర్భంగా ఈ అవకాశం అందరికీ ఇచ్చినటువంటి విజయ విశ్వనాథ్ గారికి ధన్యవాదములు.